హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా సేమియా బిర్యానీ చేయబోతున్నాము. అండ్ నా ఛానల్ ఎవరైనా ప్రజెంట్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసేసుకోవాల్సిందే. సో వై మీన్స్ మరెన్నో టేస్టీ వీడియోస్ అయితే రాబోతున్నాయి, వచ్చేస్తాయి. సో మసాలా సేమియాకి అయితే ఫస్ట్ అయితే కాజూస్కి హాఫ్ అయితే కట్ చేసుకుందాం. సో కాజూస్ ఎంత వేస్తే అంత టేస్ట్ లెవెల్స్ అయితే పెరుగుతాయి అన్నమాట. సో మరీ టేస్ట్ లెవెల్ పెరుగుతాయని ప్యాకెట్ వేసే కాకండి. ఏదో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సేమియాలు వేస్తున్నారు దానికి తగ్గట్టుకు వేసుకోండి చాలు. సో కాజూస్ అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం నా ఆలూ ఫ్రై వీడియో చూసి తల బొద్దలు కొట్టేసుకున్నారండి బాబోయ్. ఆలూ ఫ్రై ఎవరికి రాదు, ఆలూ ఫ్రై పెట్టింది పిల్ల అనుకుంటూ ఉంటారు. సో ప్రతిదానికి అమ్మ అది ఇట్లా అని ఫోన్ చేయకుండా యూట్యూబ్లో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది కదా అండి. నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను. మెయిన్ థింగ్ వచ్చి నేను అమ్మ ఏది చేస్తే అది మెమరబుల్ అనమాట. ఆ వీడియో చూసుకుంటే ఆ మెమరీస్ గుర్తుకొస్తాయి. అండ్ వన్ మోర్ వచ్చి ఐ లైక్ టు వాచ్ మై వీడియోస్. నేను షూట్ చూసిన వీడియోస్ అండ్ నేను ఎడిట్ చేసిన వీడియోస్ నాకు నేను చూసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ దానికోసం కూడా మెయిన్ రీజన్ పెట్టడం సోషల్ మీడియాలో. గాయస్ ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో సేమియా బిర్యానీలకి బిర్యానీ మసాలాస్ అండ్ పొడుగుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ గీని వేసేసుకున్నాం. దీంట్లోకి కూడా గీ బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఏదైనా చూసి వేసుకోండి. నేను బాగుంటుందని అన్నీ ప్యాకెట్లు డబ్బాలు వేయగాకండి. మళ్ళా జరగరాంది ఏదైనా జరిగితే నాకు సంబంధమే లేదు. సో కాజూస్ అయితే వేసుకున్నాం. కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట. అండ్ గీ వచ్చి ఇంట్లో అమ్మ ప్రిపేర్ చేసిందేనండి. సో కాజూస్ అయితే లైట్ బ్రౌన్గా వచ్చేంత వరకు గీలో అండ్ ఆయిల్లో వేపుకుందాం. ఇప్పుడైతే పొడవుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆనియన్స్ అయితే వేసేసాము. అండ్ ఇంకా మసాలాస్ కూడా యాక్చువల్గా మసాలాస్ ఫస్ట్ ఆయిల్లో వేస్తారు కదా, ఆయిల్ గీలో. మేమైతే ఇప్పుడు లాస్ట్లో వేసామన్నమాట. సో కాస్త వేయించుకుందాం. సో ఏది తినాలనుకుంటే అది తినండి, బట్ లైట్గా తినండి. ఓకే, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి. అండ్ సో ఇలా బాగా వేపేసుకున్నాము. సో వీలైనంత వరకు హోమ్ ఫుడ్ తినడమే అలవాటు చేసుకోండి. సో బయట తినకూడదని కాదు, బట్ లిమిట్. హోమ్ ఫుడ్ అయితేనే తినండి ప్లీజ్. సో ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసాం కదా, అది కూడా కాసేపు వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హోమ్ మేడేనండి, ఇంట్లోనే చేస్తాము. సో ఇప్పుడైతే టమోటాలు వేసేసుకున్నాము. ఇవి కూడా కాసేపు టమోటాలను మగ్గనిద్దాం. సో దీన్ని ఇలా అటు ఇటు దాన్ని కాసేపు డ్యాన్స్ వేయనిద్దాం గీలో అండ్ ఆయిల్లో. ఇప్పుడైతే కొద్దిగా కారం పొడి వేసేసుకుంటున్నాం, ఇది కూడా హోమ్ మేడే. అండ్ నెక్స్ట్ అయితే మనం ధనియాల పొడి వేసేసుకుందాం, దిస్ ఈజ్ ఆల్సో హోమ్ మేడ్. ఇప్పుడైతే మనం కొబ్బరి పొడిని యాడ్ చేసేస్తాం, ఇది కూడా హోమ్ మేడ్, అమ్మ చేతి వంట మొత్తం. సో మనమైతే షూట్ చేస్తున్నాం అన్నమాట. మనం కూడా చేస్తాం వంటలు, బాగా చేస్తాం, బీభత్సంగా చేస్తాం. సో ఇప్పుడైతే కాస్త మిక్స్ చేసుకుందాం. సో అమ్మ పసుపు కూడా యాడ్ చేస్తారు లైట్గా. సో కుకింగ్ చేస్తూ మనం ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో అర్థం కాదండి, సడన్గా ఏం గుర్తుకు రావు. సో కుకింగే చెప్తూ ఉండాలంటే అది కూడా వేసేసాక ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం కాస్త వేగనించుకుందాం. సో రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన మూవీస్ అయితే లవ్ డెకాయిట్ మూవీ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ అండ్ అడివిశేష్ అదిరిపోయారండి. అసలు
క్యూట్ పేర్, చాలా బాగుంది వాళ్ళిద్దరి పేరు అయితే. ఐ లవ్ ద మూవీ. సో ఇప్పుడైతే మనం సెమీలు అయితే వేసేసాం కదా. సో ఇప్పుడు దీన్ని కాస్త వేగనిచ్చుకుందాం. ఓకే. సో ఆ మూవీలో సీన్స్ అయితే అదిరిపోయింది. ఆ లాస్ట్లో రింగ్ సీన్ అయితే మై గాడ్, ఇట్స్ ఆసమ్. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్ అనిపిస్తుంది అలాంటి సీన్స్ చూసినప్పుడు. ఇట్స్ వెరీ వెరీ ఆసమబుల్ మూవీ అండి. సో ఇప్పుడైతే దీన్ని కాస్త వేగని చూసుకున్నాక మనం వాటర్ హీట్ బాయిల్ చేసుకోవాలి పక్కన. సో ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాం, స్టార్టింగ్లో కూడా కొంచెం యాడ్ చేద్దాం. సో ఇది బాగా వేగాక మనం అయితే ఆ బాయిల్ అయిన వాటర్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే. అండ్ మనం ఇందులోకి క్యారెట్ వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకోవచ్చు, అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వాట్ ఎవర్ వీ వాంట్, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. టేస్ట్ లెవెల్స్ అయితే పెరుగుతాయి, బట్ నాట్ ఎవ్రీథింగ్, జస్ట్ ఏదైనా సింపుల్గా వేసుకోండి. సో కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. అండ్ యూత్ కూడా చూసాను అనమాట. ఇట్స్ నైస్ మూవీ, చాలా బాగుందన్నమాట. నేనైతే డెకార్డ్ మూవీకి వెళ్ళింది చిచ్చుబుడ్డి సాంగ్ కోసమే. మన మొబైల్లో కనిపిస్తుంటుంది కదండి షార్ట్స్లో. సో ఆ సాంగ్ కోసం వెళ్ళాను. రియల్గా థియేటర్లో చూడాలి ఆ సాంగ్ అని. బట్ మూవీ అయితే ఆసమ్ ఆసమ్. నేను ఇంకోసారి చూసేస్తాను. సో వెయిటింగ్. సో ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసేసుకున్నాం అనమాట. దీన్ని కాసేపు, ఎప్పుడు ఈ సేమియా నేను చేస్తే వాటర్ క్వాంటిటీ అస్సలు తెలియదండి. అమ్మ అయితే కరెక్ట్గా వేస్తుంది. నేనైతే చేస్తే సేమియా బుడదనే సేమ్ బుడదనే వచ్చేస్తుంది. అమ్మ అయితే కరెక్ట్గా వేస్తుంది. అమ్మ చేస్తే పొడిగా వస్తుంది. సో నేను చాలాసార్లు వాటర్ క్వాంటిటీ నాకు తక్కువ అయిపోతుందో అర్థం కాదు, ఎక్కువ అయిపోతుందో అర్థం కాదు. నాకు అసలుకి తక్కువ వేస్తే మరీ బాగుండదేమో అనిపిస్తుంది. సో వేయడం ఐ డోంట్ నో, నాకు అసలు ఎలా అంత కరెక్ట్ క్వాంటిటీ వేయాలో నాకు అర్థం కాదు. సో టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఫైనలీ దిస్ ఈజ్ ద మసాలా సేమియా బిర్యానీ అనమాట. మోస్ట్లీ డిన్నర్లోకి చేసుకుంటాం అనమాట, నాట్ బ్రేక్ఫాస్ట్ అయితే హెవీగా అయిపోతుందని. సో డిన్నర్ అయితే కొంచెం ఎర్లీగా తినేస్తాము. లాస్ట్ టైమింగ్ 8 కల్లా తినేస్తాము. సో స్లీప్ వచ్చి ఈజీగా 11 అవుతుంది. సో మళ్ళీ పైన కొస్త గీ యాడ్ చేస్తున్నాము. దో దిస్ ఈజ్ ద సేమియా బిర్యానీ. ప్లీజ్ లైక్, షేర్ ఆన్, కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి. నా వీడియో అయితే మీరు షేర్ చేయాలి, వైరల్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ గ్యాప్లో నేనైతే నెయిల్ పాలిష్ చూపించేస్తున్నాను చూడండి. ఐ లవ్ ద కలర్. నాకు పింక్ మై ఫేవరెట్ పింక్. బట్ నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళా నాకైతే బ్లూ అయితే చిక్కుతుంది. ఆల్వేస్ బ్లూ. నా కబోర్డ్ ఓపెన్ చేస్తే బ్లూ ఇట్లా పడిపోతాయి అనమాట. సో నాకు పింక్ కానీ, బేబీ పింక్ కానీ, రోజ్, ఐ లవ్ ద కలర్ అనమాట. ఎందుకు అది దాన్ని చూసానే నేను అట్లా అదే తీసేసుకోవాలి. ఇంకా మా నాన్న అయితే నాకు పింక్ అని ఇంకా ఎప్పుడు పింకేనా, ఎప్పుడు ఆ కలరేనా అంటనే ఉంటాడు. అంత ఇష్టం నాకు ఆ కలర్. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. లైట్ కలర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఐ చూస్ లైట్ కలర్స్. సో దిస్ ఈజ్ మై వీడియో. సేమియా బిర్యానీ ఈజ్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. సో మీకైతే నా సేమియా బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాయ్, ఇష్క్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్. సో ఎమ్మీ సేమియా బిర్యానీ రెడీ. సో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళి తినడమే. థ్యాంక్ యూ గాయ్స్. మరెన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్క్ యూ ఆల్. బాయ్.